దేవోక్తి. హబక్కుకు దగ్గరికి ఏమొచ్చింది అంటే దేవోక్తి వచ్చింది. ఏమిటి ఆ దేవోక్తి? ఆ 2వ వచనం నుండి మనం చూద్దాము. హబక్కుకు 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారము అగుపడుచున్నవి. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హబక్కుకు గ్రంథములో హబక్కుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రార్థన? జాగ్రత్తగా ఈ పుస్తకం మీద అవగాహన కలిగేలాగా మనం మాట్లాడుకుందాము. హబక్కుకు గ్రంథములో హబక్కుకు 1 నుంచి మినిమం 4 వచనాలు ఆయన దేవుని ప్రశ్నిస్తున్నాడు. ప్రార్థనలో కూర్చొని దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఇందా మోషే ప్రశ్న గురించి మాట్లాడాం, యోబు ప్రశ్న గురించి మనం మాట్లాడాము, రెండోది అబ్రహాం ప్రశ్న గురించి మాట్లాడాం. అసలు ఇప్పుడు లేఖన భాగంలోకి వస్తే హబక్కుకు గ్రంథములో హబక్కుకు 4 వచనాలు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపకున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచున్నావు. ఎక్కడ చూచినను, అందరూ గమనించాలి, నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన హబక్కుకును ఒక మాటలో చెప్పాలి అంటే సున్నితమైన ప్రవక్త. హబక్కుకు చాలా సున్నితమైన ప్రవక్త. అంటే ఎంత సున్నితమైన వాడు అంటే, హబక్కుకు చుట్టూరు కూడా ఏం జరుగుతుంది అంటే అన్యాయం జరుగుతుంది. ప్రజలు అన్యాయం చేస్తున్నారు, ప్రజలు పాపాన్ని చేస్తున్నారు, కలహాలు చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి బలాత్కారాలు చేస్తున్నారు. ఇవన్నీ చూడలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాడు. అయితే నిజంగా ఎంత భయంకరమైన కాలం అంటే ఆ కాలం. అప్పటి రాజు ఎవరు? ఇశ్రాయేలీ యోధా వాళ్ళకి అప్పుడు రాజు ఎవరు? ఇందాక నేను చెప్పా, తల్లిదండ్రులు ఎవరు మనకు తెలియలేదు. సమకాలీన ప్రవక్తలు ఎవరు అర్థమైంది. ఎవరు వాళ్ళంటే యెరెమీయా అని, ఎజ్కేల్ అని, దానియేల్ అని, జఫన్యా అని. సార్ రాజు కూడా అర్థమవుదాం, రాజు కూడా మనం బయటికి తీద్దాం. ఎవరు ఆ రాజు అంటే యెహోయాకీం అనే రాజు. యోధా రాజు ఉండేవాడు. ఎవరండి? యెహోయాకీం అనే రాజు ఉండేవాడు. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం వెళదాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము. ఎందుకు హబక్కుకు నలిగిపోతున్నాడో మనం ధ్యానం చేద్దాం. 36వ వచనము చదువుకుందాం. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చాలండి. యెహోయాదా అనే ఆయన, యెహోయాకీం అనే ఆయన ఏం చేశాడట? చెడు నడత నడిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హబక్కుకు కాలములో ఉన్న రాజు ఎవరు అంటే యూదుడైన యెహోయాకీం అనే రాజు. ఆయన ప్రభువుని ఎరిగినవాడే, దేవుణ్ణి ఎరిగినవాడే, కానీ దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడిగా జీవించటలేదు. చాలా ఎలా ఉన్నాడు అంటే చెడు మార్గంలో జీవిస్తూ ఉన్నాడు యెహోయాకీం అనే రాజు. ఈ యెహోయాకీము కాలంలో ఒకసారి యెరెమీయా గ్రంథం కూడా చూద్దాం. 22వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాము. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకునుట చేత రాజుబగుదువా? నీ తండ్రి అన్న పాపములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకునుట కాదా? ఇదే యెహోవా వాక్కు. చాలండి. టోటల్ గా ఇక్కడ ఈ మాటలు మనం ధ్యానిస్తే 18వ వచనం కూడా చూద్దాము.
కావున యోషీయా కుమారుడగు యెహోయాకీనును యూదారాజును గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో అయ్యో నా సహోదరుడా అయ్యో అయ్యో సహోదరి అని అతనిని గూర్చి 19వ వచనం కూడా చదువుదాము. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. చాలండి. హబకుక్కు కాలములో ఆయన ప్రవక్త అయితే అప్పటి రాజు ఎవరు అంటే యెహోయాకీము. జాగ్రత్తగా వినండి. యెహోయాకీము దేవుణ్ణి ఎరిగిన వాడే, కానీ ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశాడంటే ఓ రోజున ఆ రాజు గురించి మనం మాట్లాడాం, మరలా మాట్లాడదాం. దేవుని గ్రంథాన్ని చాకుతో కోయించేశాడు. దేవుని గ్రంథాన్ని అగ్నిలో వేశాడు. ఎవరు అంటే యెహోయాకీము అనే రాజే ఇలాగుంటే ఇక ప్రజలు ఎలా ఉంటారో చూడండి. దేవుని యందలి భయభక్తులు లేదు రాజుకి. కనుక అతని మరణం గురించి బైబిల్లో ముందే రాశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి మరణం అంటే అతడు ఏడవబడి గాడిద వలె పాతి పెట్టబడును. ఓ రాజుకి ఎలా జరగాలి అంత్యక్రియలు? ఒక రాజుకి అంత్యక్రియలు ఎలా జరగాలి? దావీదు అంత్యక్రియలు ఎలా జరిగినాయి? బైబిల్లో హిజ్కియా అంత్యక్రియలు ఎలా జరిగినాయి? బైబిల్లో హిజ్కియా అంత్యక్రియల గురించి ఉంది. అలాంటి సమాధి కార్యక్రమం ఏ రాజుకి జరగలేదట. హిజ్కియా చనిపోయినప్పుడు అతని సమాధి కార్యక్రమము ఏ రాజుకి జరగలేదంట. అంత ఘనంగా జరిగింది. హిజ్కియా కంటే గొప్పోడే దావీదు, కానీ దావీదు కంటే బాగా జరిగింది హిజ్కియాకి. కానీ ఇప్పుడు ఆ హిజ్కియా కుటుంబంలోంచి వచ్చాడు ఈ రాజు. ఈయన మరణానికట ఎవరు అంగలార్చరు, పై వచనాల్లో ఉంది. ఎవరు ఏడవరు. ఈ రాజుగారు చచ్చిపోతేనట రోడ్డు మీద ఈడ్చి ఒక గాడిదని ఏ విధంగా పాతి పెడతారో ఆ విధంగా పాతి పెట్టేస్తారు. కనుక ఆ రోజులు ఎలా ఉన్నాయంటే రాజు కానీ ప్రజలు కానీ అది తట్టుకోలేకపోతున్నాడు. ఎవరంటే హబకుక్కు. ఆ రాజు ఏంటి అసలు? ఆ ప్రజలేంటి అంత దుర్మార్గత? ప్రభువా, నేను చూడలేకపోతున్నాను నాయన. నన్ను అసలు ఎందుకు ప్రవక్తగా ఎక్కడ పుట్టించావు నాకు అర్థం కావట్లా. ఈ పాపాన్ని నేను చూడలేకపోతున్నా, ఈ అన్యాయాన్ని నేను చూడలేకపోతున్నాను, నా కళ్ళతో ఇది నేను చూడలేకపోతున్నా. నేనేమో దేవుడు బిడ్డనైపోయాను. నా చుట్టూ జరిగే అన్యాయము, నా చుట్టూ జరిగే పాపము, ఈ ప్రజలు ఇంత బహుభయంకరమైన పాపం చేస్తున్నారు, నా వల్ల కావటం లేదయ్యా అని దేవుడిని ఏమవుతున్నాడు అంటే ప్రశ్నిస్తున్నాడు. దేవుని ప్రశ్నిస్తున్నాడు. నీకు కనబడతలేదు ఈ పాపం? నీకు కనబడతలేదా ప్రభువా ఈ పాపం? నేను జ్ఞాపకం చేస్తున్నా, మీకు బైబిల్ గ్రంథం మొత్తంలో టోటల్గా సెలా అనే మాట ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందండి? ఓన్లీ కీర్తన గ్రంథాలలోనే ఆ చివరిలో ఏముంటుంది అంటే సెలా అంటే ఆగుము, ఒక్క నిమిషం ఆగండి, స్టాప్ అని అర్థం. ఇంకా బైబిల్లో 66 పుస్తకాల్లో మీకు సెలా అనేది ఎక్కడ కనబడదు. ఇక్కడ ఒకసారి కనబడుద్ది. హబకుక్కు గ్రంథంలోనే కనబడుద్ది ఆ మాట. 3వ అధ్యాయము 3వ వచనము కింద ఉంది చూసారా? ఏమనుంది? మళ్ళీ ఉంది. 9వ వచనంలో కూడా ఉంది. 9వ వచనంలో కూడా ఉంది సెలా అనే మాట. మరలా 13వ వచనంలో కూడా ఉంది. ఇంకా మీకు బైబిల్లో ఎక్కడ కనబడుతుంది సెలా అనే మాట? అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి ఏం లాక్కోవచ్చో తెలుసా మనం విషయం? ఈయన కూడా దేవుని మందిరములో పాటలు పాడే గ్రూపుకు చెందినవాడు. దావీదుకి ఆ ఆలోచన ఉంది. దావీదు రాసిన ఆటలో సెలాని రాస్తాడు కీర్తనాకారుడు గనక. ఈ పాట ధ్యానించండి, ఈ మాటను ధ్యానించండి. హబకుక్కు గురించి ఏం చెప్తారు అంటే ఈయన యెరూషలేము దేవాలయంలో పాటలు కూడా పాడేవాడట. పాటలను కూడా పాడేవాడు. దేవుని ఏమయ్యేవాడు అంటే స్తుతించేవాడు. అందుకే 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రవక్తయగు హబకుక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈయనకి అది ప్రార్థనే. ఎలా పాడాడు అంటే పాట రూపంలో పాడాడు, వాద్యములతో పాడదగినది. కనుక అందుకే సెలాని పెట్టాడు. అంటే ఈయన యెరూషలేము మందిరంలో పాట పాడేవాడని కూడా అర్థమైంది. ఈయన యాజకుడు అని కూడా అర్థమైంది. ఈయన ఎవరు కూడా అంటే ప్రవక్త కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు ప్రవక్తలు బయటికి వెళ్ళి ప్రవచనాలు చెప్పారు. ఆ దేశానికి, ఈ దేశానికి, ఈ దేశానికి. ఈయన ఎక్కడికి వెళ్ళి చెప్పలా, గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా మా యోధా ప్రాంతం ఇంత బహు నీచంగా అయిపోయింది, నువ్వు చూడలేదా?
సున్నితమైన తత్వం కలిగిన వాడిని నేను అది చూడలేకపోతున్నాను. రోజున పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక స్థాయి కలిగిన ఆయన మంచి విశ్వాసి. ఖాళీ టైంలో కూడా ఖాళీ దొరికితే వాక్యం చెప్పేవాడు. ఖాళీ టైంలో వాక్యాన్ని చెప్పేవాడు. ఈయన ఇంచుమించుగా ఒక మంచి పోస్ట్, అంటే ఒక సిఐ రేంజ్ అనమాట. చాలా సున్నితమైన వాడు. నేను ఎందుకు అయ్యానో నాకు అర్థమవుదండి. కొట్టమని చెప్పలేను. దొంగ వచ్చిన మా నాన్న అంటూ ఉండేవాడు, ఏ రోజుకైనా నువ్వు పోలీసుడు అవ్వాలరా మా నాన్న ఆశ. నేను ఇప్పుడు అనుకుంటా, నా సున్నితమైనోడికి పోలీస్ జాబ్ కనుక వచ్చుంటే, ఎవరన్నా దొంగను కనుక కొడుతుంటే చూస్తే కొడతారు. అలా వదిలేయండి. ఎన్ని నేరాలు జరిగాయో నా వల్ల, ఎన్ని నేరాలు జరిగాయో. వాడిని ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఒప్పిస్తున్నారు? దేవుడు అనేవాడు ఉన్నాడు, అక్కడ ఒప్పిస్తాడు. వదిలేయండి. కనుక సున్నితమైన వాళ్ళకి ఆ జాబు. అతను అనేవాడు, ఏమండి అస్సలు నాకు క్రింద ఉన్న వాళ్ళకి చెప్తా, ఎక్కువ కొట్టమాకండి, ఏదో బెదిరియండి అంటే కొన్నిసార్లు నేను వెళ్ళేసరికి గుడ్డు బాధేసేవాళ్ళు, వీళ్ళు ప్రాణం తరుక్కుపోయేదండి. అంటే ఆ జాబ్కి ఆయన ఆ మనస్తత్వానికి కరెక్ట్ కాదు. ఈయన సున్నితమైన స్వభావం కలిగిన వాడు. ఎవరంటే హబక్కుకు. చుట్టూరు కూడా జరుగుతున్న దానిని బట్టి జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే చిన్న మనస్తత్వం కలిగిన వాడు. యోనా కూడా అంతేగా. యోనాని కూడా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడు. యోనా అనే ప్రవక్త కూడా, యోనా నువ్వు నినివే వెళ్ళాలి అన్నాడు. సున్నితమైన మనస్తత్వం వాడు కదా. వాళ్ళు ఒకప్పుడు మా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు, నేను వెళ్ళలేను అని నినివే వెళ్ళలా, ఎక్కడికో వెళ్ళిపోయాడు, తర్షీషు వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు ఎట్టకేలకి సముద్రంలో పడేసి, చేపలో పడేసి, చేప మింగేలాగా చేసి, మళ్ళీ అది కక్కిన తర్వాత నినివే వెళ్ళాడు. నినివే వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. దేవుడు అన్నాడు, ఆ నినివే వాళ్ళ మీదకి నేను ఉగ్రతని రప్పించబోతున్నా అన్నాడు. ఈయన ఇదే పట్టుకున్నాడు. వెళ్ళి 4వ అధ్యాయంలో సొర చెట్టు కింద కూర్చుంటాడు. ఎలా వస్తుందో చూడాలి, ఉగ్రత ఎలా వస్తుందో. బిల్డింగ్ మీద బిల్డింగ్ అలా కూలిపోద్దేమో. మా జాతి బాగుండాలి, మాకు అన్యాయం చేశారు వాళ్ళు, కనుక వాళ్ళకి అన్యాయం జరగాలి అన్నట్లుగా కూర్చున్నాడు. సరే, ఇంకా బిల్డింగులు కూలిపోవటల్లా, ఇంకా భూకంపాలు రావటల్లా, ఇంకా సునామీ రావటల్లా. తీరా ఊళ్ళోకి వెళ్ళేసరికి అందరూ ఏడుస్తా ఏమవుతున్నారు అంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రభు అన్నాడు, ఏం మనస్తత్వం అనేది? ఏం మనస్తత్వం, ఏం కోరుకుంటావు అంటే మాకు అన్యాయం చేశారు గనక. ప్రియ దేవుని బిడలారా, ఆయన మనస్తత్వం యోనాది. హబక్కుకు మనస్తత్వం ఏంటంటే, ఈ చుట్టూరు ఈ అన్యాయం ఏంటి, ఇంట్లోంచి బయటకు వస్తే చాలు నా కళ్ళ ముందే ఒకడొకడు పొడి చేస్తున్నాడు, ఒకడు తన్నేసి అన్నీ లాగేసుకుంటున్నాడు. ఈ వ్యభిచారం, ఈ విగ్రహారాధన, ఇదంతా నా కళ్ళ ముందు జరుగుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు చూస్తలేదా? అసలు నన్ను ఎందుకు పెట్టావు వీళ్ళ మధ్యలో నన్ను ఎందుకు పెట్టావు ప్రభు? నా వల్ల కావటం లేదు అని అంటే, అదే 1వ అధ్యాయంలో దేవుడు జవాబిస్తాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఆవేశానికి? చూడండి, 5వ వచనాన్ని చదువుకుందాం. హబక్కుకు 1వ అధ్యాయం 5వ వచనం. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిసినను మీరతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. అందరూ గమనించాలి నా మాటలో, నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుర్రములు చిరుతపురుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకునుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. చాలండి. ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే, ఈ హబక్కుకు ప్రార్థన చేశాడు, అంటే దేవుని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు చెప్పండి అందరూ, టోటల్గా అంశం చెప్పేయండి. ఇవన్నీ నేను చూడలేకపోతున్నా, నా చుట్టూ జరుగుతున్న
ఈ అన్యాయం ఏంటి ప్రభువా, ఈ పాపం ఏమిటి, ఈ విగ్రహారాధన ఏంటి, ఈ బలత్కారం ఏంటి, పేదోళ్ళని లాగేసుకుంటున్నారు ధనవంతులు, ఈ అరాచకాలు ఏమిటి, నేను వీళ్ళ మధ్యలో ఏమాత్రం కూడా ఉండలేకపోతున్నా, నా వల్ల కాట్లా, నువ్వు చూడలేదా, నా వల్ల కాటలేదు అని అన్నాడు. విన్నాడు, ప్రార్థన అయింది. ఈయన అడిగాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆన్సర్ ఇస్తున్నాడు. ఇందా చెప్పా కదా, అడిగారు మీరు. అడిగిన తర్వాత యోబు అడిగాడు. యోబుకి ఏం చేశాడు ఆయన? అబ్రహాం అడిగాడు. అబ్రహాంకి ఏం చేశాడు? మోషే అడిగాడు. మోషేకి ఏం చేశాడు? ఫిలాత్ అడిగాడు. ఆన్సర్ ఇచ్చే లోపల వెళ్ళిపోయాడు. ఇప్పుడు హబకుక్కు అడిగాడు, ఏంటి ప్రభువా ఈ అన్యాయం అని. అప్పుడు అన్నాడు, నేను చూడలేదు అనుకున్నా హబకుక్కు, నువ్వే చూసినప్పుడు నేను చూడకుండా ఉంటానా? ఒక పరిశుద్ధుడిగా, దేవుడు బిడ్డగా నువ్వే తట్టుకోలేకపోతే ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని నేను తట్టుకోగలనా? తట్టుకోలేను. కానీ ఒక ఆలోచన ఉంది నాకు. ఏమిటి ఆలోచన అంటే, ఈ యోధావారి మీదకి, ఎవరి మీదకి? ఈ యోధావారి మీదకి ఏ దేశాన్ని రప్పిస్తున్నాను అంటే కల్దీలు రప్పిస్తున్నా. కల్దీలు అంటే బబులోనీయులు, బాబిలోనియా. ప్రియ దేవుని బిడ్డలారా, బాబిలోనియాని రప్పిస్తున్నాను నేను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎంత వివరణిస్తున్నాడో తెలుసా అండి? వివరణ అనే కంటే వర్ణన అంటే బాగుంటుందేమో. ఎంత వర్ణిస్తున్నాడు వాళ్ళ గురించి అంటే, వారి గుర్రములు 8వ వచనంలో చిరత పులుల కంటే రాత్రి అందు తిరుగులాడు, అవి చురుకైనవి. వారి రౌతులు తటాలను చొరబడుదురు. ఎరను పట్టుకున్నట్టు పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు. చాలండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు సూపర్లే, అసలు మామూలు కాదు. వాళ్ళని రప్పిస్తున్నాను వీళ్ళ మీదకి, క్రూరులైన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు రాబోతున్నారు అంటే బబులోనీయులు రాబోతున్నారు. వాళ్ళు మహాక్రూరులైన వాళ్ళు. వాళ్ళ రథాలు ఇనప రథాలు, రాత్రులు కూడా బాంబులు వేయగలరు చీకట్లో కూడా. వాళ్ళు తోడేళ్ళు, వాళ్ళ గుర్రాలు తోడేళ్ళు కంటే స్పీడ్గా పరిగెడతాయి. అలాంటి వాళ్ళని ఎవరి మీదకి రప్పిస్తున్నాను అంటే, నువ్వు అంటున్నావు చూడటలేదా ప్రభువా, చూడటలేదా నువ్వు అంటున్నావు, నేను చూస్తున్నా. నువ్వే తట్టుకోలేకపోతే హబకుక్కు నేను ఎక్కడ తట్టుకుంటాను? ఆల్రెడీ రెడీ చేశాను. నా మాట బాగా శ్రద్ధగా వినాలి ఇక్కడ మీరు. ఆల్రెడీ నేను రెడీ చేశాను అనగానే వినబుద్ధి కాలేదు ఈయనకి. ఆ మాటలు ఇష్టం లేదు హబకుక్కు ఆ మాట్లాడటం. ఏంటి కల్దీలు రప్పిస్తావా? కల్దీలు ఎవరు? అన్యులు, విగ్రహారాధికులు. వాళ్ళని రప్పిస్తావా? వాళ్ళు పెద్ద క్రూరులు, వాళ్ళు పెద్ద దుర్మార్గులు. వాళ్ళకి మమ్మల్ని అప్పగిస్తావా అంటే ఇది ఎలా ఉందంటే అర్థం, మేము దొంగలం, యోధా వాళ్ళం, మేము దొంగలం. మాకు బుద్ధి చెప్పడానికి ఎవరు పంపించాలి? మంచోడిని దొరను పంపించాలి. దొరను పంపించి క్లాస్ ఇప్పియాలి. మీరు ఏమని, ఎందుకు దొంగతనాలు చేస్తున్నారా అని. ఇప్పుడు మీ భాషలో ఎలా ఉందో ప్రభు తెలుసా? మీ భాషలో దొంగోడికి బుద్ధి చెప్పడానికి గజ దొంగని పిలిపిస్తున్నావు. ఎందుకు దొంగతనాలు చేస్తున్నారా మీరు? ఎందుకు దొంగతనాలు చేస్తున్నారు మీరు? ఏంటి ప్రభు ఇది? మేమే పనికిరాని వాళ్ళం. ఒక మాటలో చెప్పాలంటే మేము ఎలాంటి వాళ్ళం తెలుసా? ఆ 13వ వచనం లాస్ట్ లైన్ అంటాడు చూడండి, దుర్మార్గులు, కపటలను, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చెయ్యగా. చాలండి. ఒక విధంగా చెప్పాలంటే మేమే నీతిమంతులం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? దుర్మార్గులు వాళ్ళు. మేమే నీతిమంతులం. వాళ్ళని రప్పిస్తారా ప్రభువా? మేమేం దొంగలం, నువ్వు మా క్లాస్ చెప్పడానికి. ఇప్పుడు మీలో ఎవరికైనా 34 మార్కులు వచ్చినాయి, పాస్ మార్కు 34 వచ్చినాయి. నేను మీకు బుద్ధి చెప్పియాలి. ఎన్ని మార్కులు వచ్చిన రప్పియాలి? 100కి 90, 95, 96 తీసుకొచ్చి వాళ్ళతో మీకు బుద్ధి చెప్పియాలి. ఏమని? ఏం చదవరా మీరు? నేను చదివాను రాత్రి అనక పగలనగా, ఇగో 99. చదవండిరా మీరు, చదవండి అమ్మా అనాలి. నేను అలా కాకుండా 3 మార్కులను తీసుకొచ్చా. ఎన్నోళ్ళని? 3 మార్కులను తీసుకొచ్చా. వాడు చెప్తున్నాడు మీకేమని, చదవరా? అసలు బుర్ర ఉందా మీకు?
ఇక్కడ పెట్టి మైండ్ ఇక్కడ పెట్టి మీరు ఎక్కడ చదువుతున్నారు అన్నాడు. అప్పుడు మీరు అడిగారు, సార్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 3 వచ్చినాయి. సార్ ఇక్కడ 34 అండి, నాకు 1 మార్కు వస్తే పాస్ అయ్యేవాళ్ళుగా అంటారు ఏంటండి? మీకు వచ్చింది ఇప్పుడు ఇలా ఉంది. ఇది ఆల్రెడీ మేము చెడిపోయామనుకుంటే వాళ్ళు మాగానే చెడిపోయిన వాళ్ళు వచ్చి వాళ్ళు మా మీద సెక్ చేయండి ప్రభువా. ఏదో మంచి దేశం అన్న వచ్చి ఎందుకురా మీరు దేవుడు మాట వింటలేదు అని అంటే బాగుంటుంది కదా. వాళ్ళని తీసుకొచ్చి మా క్లాస్ చెప్పియటం అంతగా బాగోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్పాడు తెలుసా? ఏం సమాధానం చెప్పాడో మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. ఇప్పుడు ఒక చదువుకున్న ఆయన ఉన్నాడు. చదువుకున్న ఆయన్ని అడిగాం, 2 రోజులు ఎంత అని అడిగాం. 5 అన్నాడు. ఆ ఇన్సర్ట్ వేసి ఆ టై కట్టి నువ్వు ఆ విధంగా ఉండి నువ్వు 2 రోజులు 5 అంటావు. ఇంకోడిని అడిగాం, చదువుకోని ఆయన అసలు చిన్నప్పుడు చదువుకోవాలి. 2 రోజులు ఎంత అన్నావు? 10 అండి అన్నాడు. నవ్వం జాలి కలుగుద్ది. పాపం తెలియదు, చదువు లేదు కదా. 2 రోజులు 10 అన్నాడు. ఈ మనిషి చెప్తే కోపం వస్తుంది. చదువుకున్నవాడు చెప్తే ఏమొస్తుంది? 2 రోజులు 4 కదా, ఎంత అన్నాడు? 5 అన్నాడు. చదువుకున్నవాడు అలా చెప్తే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. ఏమి నేర్చుకున్నావయ్యా అని. అదే చదువు రానోడు చెప్పామనుకోండి, మనకేమవుద్ది? పాపం చాలు లేదు, చదువు లేదు కదా అని. ఇప్పుడు ఇక్కడ జరిగింది అది. ఏమిటి అంటే వాళ్ళు కల్దీలు పాపం చేశారు. వాళ్ళకి ఏం లేదు అంటే చదువు లేదు. ఏ చదువు లేదు? వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు పాపం చేస్తారండి. వాళ్ళ మీద నాకు జాలి ఉంది, వాళ్ళ మీద నాకు జాలి ఉంది. మీకేమో చదువు ఉంది అనగా దేవుడి వాక్యం తెలుసు, తప్పు చేయకూడదని తెలుసు. కనుక మిమ్మల్ని చూస్తేనే కోపం వస్తుంది, వాళ్ళని చూస్తేనేమో జాలి వస్తుంది. వాళ్ళకి నేను తెలియదు, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. వ్యభిచారం చేసినా, తప్పు చేసినా, పాపం చేసినా వాళ్ళు నన్ను తెలుసుకున్నాక తప్పు చేస్తే నాకు వాళ్ళ మీద కోపం వస్తుంది. కానీ మీ మీద ఏమొస్తుంది అంటే కోపం వస్తుంది, వాళ్ళ మీద ఏమో జాలి వస్తుంది. కనుక ఇప్పుడు అందుకే వాళ్ళని నేనేం చేస్తున్నాను అంటే మీ మీదకి రప్పిస్తున్నాను. కల్దీలు ఎన్నిసార్లు వచ్చారు తెలుసా? యోధా వాళ్ళ మీదకి 3 ట్రిప్పుల్లో వచ్చారు. చరిత్రలో, బైబిల్లోనే కాదు, చరిత్రలో కూడా ఉందండి. క్రీస్తు పూర్వం 606లో, క్రీస్తు పూర్వం 597లో వెనక్కి వెళ్ళాలి. క్రీస్తు పూర్వం 586లో, బీసీ అనేది వెనక్కి లెక్కేయాలి. ఫస్ట్ వాళ్ళు బబులోనీయులు, నెబుకద్నెజర్ ఎన్నిసార్లు యోధా వాళ్ళ మీద దాడి ఎత్తాడు అంటే క్రీస్తు పూర్వం 606లో, సెకండ్ 597లో, థర్డ్ 586లో. 606లో వచ్చినప్పుడు రాజు ఎవరు అంటే యోధా వాళ్ళకి యెహోయాకీము. 597లో వచ్చినప్పుడు రాజు ఎవరు అంటే యెహోయాకీను. 586లో వచ్చినప్పుడు ఎవరు అంటే సిద్కియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని యోధా వాళ్ళని ఎవరికి అప్పగించాడు అంటే బబులోనీయులకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడండి? బబులోనీయులకు అప్పగించాడు.